ఏవన్ టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలంలో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 28 లబ్ధిదారులకు 25,21,000 చెక్కులు అందజేశారు. ఉంగనండ్ల మెట్ల వద్ద 9 మంది, రాజాం టీడీపీ కార్యాలయంలో 19 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ అయ్యాయి. ఇప్పటికే రాజాం నియోజకవర్గంలో 2 కోట్లకు పైగా చెక్కులు పంపిణీ అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలో ఒక 10 వచ్చేటప్పుడు మన నాయకులు కూడా చెప్పారు, ఎక్కువ వచ్చాయి కాబట్టి మన మండల హెడ్ క్వార్టర్లో పెడితే ఇది ఇంకా ఎక్కువ మంది చేరుతుంది. తద్వారా ఎవరైనా సొంతగా ఖర్చు పెడితే ఆ సీఎం రిలీఫ్ మీరు ఇప్పిస్తున్నారు కాబట్టి వారికి ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడ పెట్టమని చెప్పడం జరిగింది. అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మనం సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో మరి సూపర్ 6 ఏదనుకున్నావో అది సూపర్ హిట్ అయింది, అవునా కాదా? ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ నాయకుడు. దేని గురించి మాట్లాడినా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందుగా ఈ రాష్ట్రం ఎలా ఉండాలి, ఈ దేశం ఎలా ఉండాలి, మన తెలుగు వాళ్ళు ఎలా ఉండాలి, ఏ విధంగా ప్రపంచంలో నెంబర్ 1 అవ్వాలని ఆలోచించే నాయకుడు బహుశా ఈ దేశంలో ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు సందర్భం తెలియజేస్తున్నారు. రాజకీయ నాయకులు ఎప్పుడు రాజకీయాలు చేస్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు. ఈరోజు మనం చూసుకుంటే మరి ఇప్పటికే దేశంలో ఏ విధంగా ఎక్కడ కూడా ఇవ్వని విధంగా మరి 4,000 రూపాయలు నెలకిస్తున్నాం. మరి 65 లక్షల మందికి 34,000 కోట్ల సంవత్సరం ఖర్చు పెడుతున్నాం. అంటే చాలా రాష్ట్రాల్లో ఒక సంవత్సర బడ్జెట్ మనం కొత్త పెన్షన్కే. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో సిఐటియు నాయకులు 13 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని సిఐటియు ఖండించింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీల షాపుల కార్మికుల పని గంటలను పెంచడాన్ని ఆమోదించారని విమర్శించారు. కార్మిక హక్కుల కోసం గ్రోత్ సెంటర్ కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. మొన్న శాసనసభలో 10 గంటల పని చేయాలని చెప్పేసి గతంలో నిర్ణయించారు. ఆ 10 గంటలతో పాటుగా మరొక 3 గంటలు అదనంగా కంపెనీలో పని చేయించుకోవచ్చు అని చెప్పి శాసనసభలో బిల్లు పెట్టారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి బిల్లు. ఈరోజు కార్మికులు 8 గంటల పనిదినం గత 100 ఏళ్ల క్రితం పోరాడి సాధించుకున్నారు. అసలు 8 గంటల పని అనేది ఏ విధంగా వచ్చింది? ఒక మనిషి 24 గంటలు రోజుకుంటే ఎంత రెస్ట్ ఉండాలి, ఎంత నిద్ర ఉండాలి, ఎన్ని గంటలు పని చేయగలడు అనే పద్ధతుల్లో సైంటిఫిక్గా డాక్టర్లు అందరూ కలిసి 8 గంటల కంటే ఒక మనిషి ఎక్కువ సమయం పని చేస్తే ఆ మనిషి చాలా కాలం బతికే పరిస్థితి ఉండదు. 8 గంటలకు మించి పని చేయకూడదని చెప్పేసి చట్టాలు చెప్తున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 13 గంటలు పని చేయాలని చెప్పేసి కేవలం కంపెనీ యాజమాన్యాలకి, కార్పొరేట్లకి ఈరోజు మానవ శ్రమని అంటే మనిషిని పూర్తిగా పీల్చి రక్త మాంసాన్ని పిండి పీల్చేసి వారి శ్రమను దోచుకొని వారిని పిప్పు చేసి వదిలేసే పద్ధతిలో ఈ చట్టం ఉంది. కాబట్టి ఇది చాలా అన్యాయమైంది. ఈరోజు ఈ ప్రాంతంలో గ్రోత్ సెంటర్ బొబ్బుల్లో ఫెరోలెస్ కంపెనీలో 8 గంటలు పని చేయడమే చాలా దారుణం. అటువంటిది 13 గంటలు పని చేయమని ప్రభుత్వం చెప్తుందంటే వాళ్ళు పూర్తిగా చంపేయడం తప్ప ఇంకొకటి కాదు. తక్షణమే ఈ 13 గంటల పని విధానం రద్దు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్ నక్కాపాల్ నేషనల్ గ్లోబల్ పీస్ సమ్మిట్ అవార్డును విశాఖపట్నం ఎన్హెచ్ ఫంక్షన్ హాల్లో మాథ్యూ హాంగ్ చేతుల మీదుగా స్వీకరించారు. వరదలు, కరోనా సమయంలో ఐనవిల్లి, చింతలంక, గెద్దెనపల్లి, సిరిపల్లి గ్రామాల ప్రజలకు భోజనాలు, కూరగాయలు, రైస్, నిత్యావసర వస్తువులు అందించడం, పోలీస్ స్టేషన్లకు సహాయం చేయడం వంటి సేవలకు గాను ఈ గౌరవం లభించింది. పాస్టర్ పాల్ సేవలను స్థానికంగా ఘనంగా అభినందించారు. సామాజిక సేవ చేస్తూ కరోనా టైంలో అలాగే వరదల టైంలో అలాగే లేని వారికి అందరూ ప్రైజ్లాడు అండి. నా పేరు ఇసాక్ అంటే మా అయ్య పేరు అయితే ఎన్ పాల్ గారు. పరలోక అగ్ని అపోస్తలిక మినిస్ట్రీకి ఆయన పాస్టర్ గారు అండి. ఆయన
బ్లెస్సీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఆయన. మాకు మామూలుగా ఆత్మీయతగా మమ్మల్ని విశ్వాసాలని సంఘంలో నడిపించడమే కాకుండా అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఆయన. సంఘంలోకి వచ్చి 5 సంవత్సరాలు, ఇంచుమించు 5 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి ఆయన ద్వారా, ఆయన ప్రార్థనల ద్వారా ఆయన మేలు పొందాం. మమ్మల్ని ఆత్మీయతలు నడిపించడం కాకుండా బయట కూడా అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. వరద టైంలో దేవుని నామానికి వందనాలండి. ముఖ్యంగా సంఘానికి, దైవజనులకి, మమ్మల్ని ఎంతో ప్రేమించి ఆదరించి నడిపిస్తున్నటువంటి దైవజనులకి నిజంగా ఎంతో కృతజ్ఞతతో వందనాలు చెల్లిస్తున్నానండి. ఎందుకంటే నేను కూడా ఈ సంఘానికి 4 సంవత్సరాల నుంచి నడిపించబడుతున్నామండి. ఎలా అంటే నేను భయంకరమైనటువంటి శోధనతో, అంటే చేతబడితో నన్ను చంపాలని దుష్టులు మరి నన్ను చూసేటప్పుడు నేను మంచానికి అతుక్కుపోయి లేవలేని స్థితిలో ఉన్నటువంటి నన్ను మా అల్లుడి గారికి ఫ్రెండ్ అయినటువంటి దైవజనులు ఆయన ద్వారాగా మరి నన్ను ప్రేమించి నన్ను తోడుకుని వచ్చి వారింటి దగ్గర నాకెంతగానో దేవుణ్ణి పరలోక అగ్ని అపోస్తల మినిస్ట్రీ మరియు బ్లెస్సీ నిర్మల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవుని సేవతో పాటు సామాజిక సేవ చేస్తూ కరోనా టైంలో, అలాగే వరదల టైంలో, అలాగే లేని వారికి అందరికి ప్రైజ్లాడ్ అండి. నా పేరు ఇసాక్ అంటే, మా అయ్య పేరు అయితే ఎన్ పాల్ గారు. పరలోక అగ్ని అపోస్తల మినిస్ట్రీకి ఆయన పాస్టర్ గారు అండి. ఆయన బ్లెస్సీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఆయన. మాకు మామూలుగా ఆత్మీయతగా మమ్మల్ని విశ్వాసాలని సంఘంలో నడిపించడమే కాకుండా అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఆయన. సంఘంలోకి వచ్చి 5 సంవత్సరాలు, ఇంచుమించు 5 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి ఆయన ద్వారా, ఆయన ప్రార్థనల ద్వారా ఆయన మేలు పొందాం. మమ్మల్ని ఆత్మీయతలు నడిపించడం కాకుండా బయట కూడా అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. వరద టైంలో దేవుని నామానికి వందనాలండి. ముఖ్యంగా సంఘానికి, దైవజనులకి, మమ్మల్ని ఎంతో ప్రేమించి ఆదరించి నడిపిస్తున్నటువంటి దైవజనులకి నిజంగా ఎంతో కృతజ్ఞతతో వందనాలు చెల్లిస్తున్నానండి. ఎందుకంటే నేను కూడా ఈ సంఘానికి 4 సంవత్సరాల నుంచి నడిపించబడుతున్నామండి. ఎలా అంటే నేను భయంకరమైనటువంటి శోధనతో, అంటే చేతబడితో కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో గాడిమొగ పిహెచ్సికి 34.64 లక్షలతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు చేశారు. ఎమ్మెల్యే పేర్కొన్నారు, ప్రభుత్వం వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తోంది. అన్ని పరీక్షల కోసం ల్యాబ్ నిర్మాణం, ఆసుపత్రి స్టాఫ్ నియామకం త్వరలో జరుగుతుందని, గ్రామ అభివృద్ధికి కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. దాంట్లో వారు ఆరోగ్యంగా ఉంటే ఇంకా కుటుంబం అంతా బలంగా ఉంటది అన్న ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దాంట్లో కూడా కొంత ఇక్కడ డాక్టర్ గారు 2-3 స్టాఫ్ తక్కువ ఉన్నారు. మరి ఇంకా కొన్ని మెడిసిన్స్ కూడా కావాలని గ్రామస్తులు అందరూ కూడా చెప్పారు. ఆ రోజు రిలయన్స్ వారిని అంగీకరించి ఈ పిహెచ్సికి ఏదైతే మెడిసిన్స్ కానీ దీనికైనా ఖర్చు అంతా కూడా అప్పుడు రిలయన్స్ కంపెనీ ఇవ్వడానికి మనం ఆ రోజు ఈ గ్రామస్తులందరినీ, కంపెనీని కూడా ఒప్పించి దీన్ని ఆ రోజు ప్రారంభోత్సవం చేసాం. అప్పటి నుంచి కూడా విజయవంతంగా ఈ గాడిమొగ ప్రజలందరికీ బ్రహ్మాండమైన వైద్యం అందుతుంది. మరి ఏదైతే స్టాఫ్ కొడుతున్నారో ఆ స్టాఫ్ కొరతని ఇక్కడ కావాల్సిన ఈ మెడిసిన్స్ అన్ని కూడా తప్పకుండా మరి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి, రిలయన్స్ దృష్టిలో పెట్టి ఫుల్ బ్లెడ్జ్డ్ గా చేయడానికి మేము అందరూ కూడా ముందుకు వచ్చాం. మరి తొందరలో ఈ ల్యాబ్ కూడా పూర్తయినట్టయితే ఫుల్ బ్లెడ్జ్డ్ గా ఇక్కడ అన్ని రకాలుగా మరి డెలివరీస్ కానీ అన్ని ఆపరేషన్లో చేయడానికి కూడా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చితం ఉంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మరి తాళరేవు మండల ప్రజలందరికీ, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. పిహెచ్సిలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని గాడిమొగ పంచాయతీ పెద్దవలసలు కర్రి యామిని సాయి పుట్టుకతో వినికిడి లోపంతో బాధపడుతోంది. ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీ చేసి వినికిడి యంత్రం అమర్చినప్పటికీ అది పనిచేయడం లేదు. రెండవ ప్రయత్నంలో యంత్రం ఖరీదు సుమారు 6 లక్షలు వస్తుందని ఆసుపత్రి తెలిపింది. 8వ తరగతి చదువుతున్న ఆమెని పాఠశాలకు వెళ్లలేకపోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మొరపెట్టారు. మాకు ఇంకా ఏం చెప్పలేదు సార్, అయితే ఇంకేం జరగలేదు.
మా ఆయన గారు, మా పాప పేరు కరీ యామిని సాయి, మా తెల్లవారు మా పాప పుట్టులోంచి వెంకటపురంలో ఉంది సార్. మాకు బయట శ్రీనివాసరావు హాస్పిటల్ ద్వారా విష్ణుమూర్తి ద్వారా అక్కడికి వెళ్తే పుట్టిన నుంచి వినిపించడం తెలిసింది. తెలిసిన తర్వాత వాళ్ళే ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ చేసి పెట్టారు సార్. మిషన్ మేము చేసుకోవాలంటే 10 లక్షలు పడుతుంది అన్నారు, కానీ ఆరోగ్యశ్రీ ద్వారా వల్ల మాకు రూపాయి కూడా అవ్వకుండా వాళ్ళే ఫ్రీగా చేశారు అప్పుడైతే. కానీ ఏంటంటే మాకు అప్పుడు ఏం చెప్పారంటే, ఇదే జీవితాంతకాలం ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వస్తే మీరే పెట్టుకోవాలి తప్ప ఇంకా మార్చబడి ఏమి ఉండదమ్మా అని చెప్తే సర్లేని ఆపరేషన్ అయితే చేయించి పెట్టాం సార్. మిషన్ ఇప్పుడైతే అది రిపేర్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే ఇది ఇప్పుడు పని చేయట్లేదు, ఇది 10 సంవత్సరాలు మాత్రమే గ్యారంటీ, వేరేది కొనుక్కోవాలని చెప్తున్నారు. దీని కాస్ట్ వచ్చి 6 లక్షలు అంటున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఫ్యామిలీ సాయి మా బాబు చేరు 8th క్లాస్ చదువుతుంది సార్. మిషన్ అయితే స్కూల్ కూడా వెళ్ళట్లేదు, అదే ఉంటుంది. ఏం చేయాలో తెలియక ఇంకా కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పి బల్లవరం పంచాయతీ గ్రాంట్ గ్రామంలోని శ్రీ పాలి కనకదుర్గ ఆలయంలో నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కుంకుమార్చన, పాలాభిషేకాలు జరుగుతున్నాయి. అమ్మవారి ప్రతిరోజు వివిధ రూపాల్లో అలంకరణ చేసి భక్తులను ఆకర్షిస్తున్నారు. పరిసర ప్రాంతాల భక్తులు ఆలయానికి విచ్చేసి తీర్థాలు, ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ ఈ వివరాలను తెలిపారు. దశమి వరకు అనగా 22/9/2025 సోమవారం నుండి 2/10/2025 గురువారం దశమి వరకు నల్లవరం శివారు గ్రాంట్ ఓఎన్జీసీ ప్లాంట్ వద్ద యానం నుండి గిరిజాంపేట వెళ్లే రహదారి చెంతన వేంచేసి ఉన్నటువంటి శ్రీ పాలకనకదుర్గమ్మ వారి ఆలయంలో దేవి శరన్నవరాత్ర మహోత్సవములు అత్యంత వైభవంగా అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరి సహాయ సహకారంతో నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ 11 రోజులు కూడా అమ్మవారు 10 అవతారాల్లో భక్తులను అనుగ్రహిస్తూ పూజలు అందుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా బాలా త్రిపుర సుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మీదేవి, లలితా త్రిపుర సుందరి దేవి, కాత్యాయనీదేవి, దుర్గాదేవి, మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి అనేటువంటి అవతారాల్లో ప్రతిరోజు కూడా అమ్మవారిని పూజించడమే కాకుండా ప్రతిరోజు కూడా బాల పూజ, లక్ష కుంకుమార్చన, గోపూజ, సువాసిని పూజ ఇటువంటి కార్యక్రమాలతోటి భారీ భక్తుల తాకిడితోటి చాలా ఘనంగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి. భక్తులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉత్సవాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. నమః. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఆదివారం ఘనంగా రథోత్సవం జరపబడింది. సత్యదేవుడు, అనంతలక్ష్మి, సత్యవతి అమ్మవారిని ఆలయ ప్రాంగణంలో రథంపై ఊరేగింపుగా భక్తులు దర్శించుకున్నారు. ఉదయం 10 గంటలకు తూర్పు రాజగోపురం వద్ద రథంపై ఆశీనపరిచి వేద పండితుల మంత్రోజ్ఘటన, మంగళ వాయిద్యాల మధ్య 3 సార్లు ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. చివరగా భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని శివాలయం కాలనీలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసులు తెలంగాణ ప్రత్యేక పండుగను ఇలాగే సంబరంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్, లయన్ నేతి శ్రీనివాస్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జగ్గయ్య శ్రీనివాస్, వినోద్, మహిళలు, చిన్నారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పండుగ ఉత్సాహాన్ని పెంచారు.
బతుకమ్మ పండుగ మరియు శ్రీదేవి శరన్నవరాత్రి దసరా పండుగ శుభాకాంక్షలు. మా కాలనీ వాళ్ళు అందరూ మంచిగా కలిసికట్టుగా కష్టపడి వారం 10 రోజుల నుంచి ప్లేస్ అంతా శుభ్రం చేసి మంచిగా చేద్దామని అనుకున్నారు. కాకపోతే వర్షం సహకరించడం లేదు. కానీ ఇవాళ ఎట్లయినా సరే ఆడినాము. ఇలాగే మంచిగా ఇక్కడనే ఆడాలని అనుకుంటున్నాము. రేపటి నుండి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. మా పూజారి గారు మంచిగా దేవి నవరాత్రులు చేస్తారు. కుంకుమ పూజలు, శ్రీచక్రార్చన అన్నీ ఉంటాయి. కాకపోతే ఈసారి 1,00,000 పూల బతుకమ్మ అని అయ్యగారు ఒక సంకల్పం చేసుకొని బుధవారం రోజు మంచిగా బతుకమ్మ సెలబ్రేషన్స్ చేయాలని సంకల్పించారు. అందరూ దానికి రావాల్సిందిగా కోరుతున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లడంతో 3 వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి నుంచి బయలుదేరామండి. పిఠాపురంలో పొద్దున్నే తిన్నాలు పెట్టాలి మా పెద్దల కలిసి దారిలో కుక్క అడ్డం వచ్చిందా ఆ తప్పించిపోయి పక్కన ఆ ఫోన్ నాటి ఫెన్సింగ్ ఉంది, దాన్ని తగిలి ఓవర్లో పడిపోయింది సార్. అంటే అది జరిగింది. అప్పుడు ఒక గంట అయింది. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం ఎంతమంది ఉన్నారండి? 5 ఉన్నారు సార్. 5 మీ ఇద్దరికి బాగా దెబ్బలు తగిలి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో చంద్రన్న శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహచర మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనితలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా 4.5 కోట్ల వ్యయంతో 33/11 kV విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు ఎలాంటి భారం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని మర్లపాడు గ్రామంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహచర మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి రవికుమార్ ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఎన్నికల్లోనే ఇవ్వగలమని, వైసీపీ అధికారంలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు విమర్శించారు. నలుగురు మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత 15 మంది అనుకున్నాం. బాబు గారు రావట్లేదు జరిగిన అవమానానికి. మేము 15-16 మంది వెళ్ళాము అసెంబ్లీకి. ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళు 150 మంది ఉన్నా సరే ఒక్కరోజు కూడా తీసుకెళ్ళకుండా మేము వెళ్ళి పోరాటం చేశాం. మళ్ళీ తెలుగుదేశం పార్టీని మీ అందరూ సహాయ సహకారాలు తీసుకుని అధికారంలో తీసుకుంటాం. వాళ్ళు 11 మంది గెలిచారు. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వని కోరుకుంటాము. అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు, నేను కాదు. కనుక వాళ్ళకి ధైర్యం లేదు, మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే తిరిగిపోతలాగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే కూడా ఎన్ని పార్టీలు ఎంతమంది వచ్చినా సరే తెలుగుదేశం పార్టీని చెక్కు చెదరకుండా వాళ్ళు నిలబడిందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం. రేపు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ఇవాళ
కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మనం అనుకున్న కార్యక్రమాలు అన్ని కూడా పోలవరం కట్టాలి, రాజధాని నిర్మించుకోవాలి, గ్రామాల్లో బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేయాలి, అన్ని చేయాలి, మనం ఇచ్చిన హామీలు కూడా అన్ని నెరవేర్చాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ వర్షం వస్తుంది, పొద్దున ఎండలో తిరిగాము, కరెక్ట్ గా మంచి వాళ్ళు మంచి చేశారు కాబట్టి సమాజానికి వాళ్ళ విగ్రహావిష్కరణ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని నర్రవారిపాలెం తుమ్మలపల్లి మధ్య ఉన్న ప్రధాన మురుగు పొన్నాల కాలువపై నిర్మించిన వంతెన కిందటిగా ఉండటంతో నీరు ప్రవహిస్తూ గ్రామాల మధ్య సంబంధాలు సమస్యగా మారాయి. రైతులు ఆక్వా పంటకు చేరుకోవడానికి నర్రవారిపాలెం కట్టవాడ ప్రజలు సచివాలయానికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. 500 ఎకరాల సాగు భూమి ఎకరాలు మహిళలు వృద్ధులు ప్రమాదానికి గురవుతున్నారని ప్రజలు ప్రభుత్వ స్పందన కోరుతున్నారు. నా పేరు నర్ర నాగేశ్వరరావు, నర్రవారిపాలెం. తుమ్మలపల్లికి మాకు సచివాలయానికి వెళ్ళాలన్నా, కొన్ని పనులకు వెళ్ళాలన్నా, వ్యవసాయానికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు దాటలేకుండా ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇది పెండింగ్లోనే ఉంది కనుక దయచేసి మాకు ఇది సర్వే చేసి కింద అన్ని చెరువులు మొత్తం అడ్డగిచ్చేసారు, కాలువ లేదు కింద. సర్వే చేసి దీన్ని కాలువ సరిచేసి సర్వే చేసి మాకు ఈ వంతెన బాలు కొట్టి ఎత్తుగా కట్టమని మనవి. ఇది కూడా ఒక 400-500 ఎకరాలు 3-4 పంచాయతీల్లో మునిగిపోతుంది. అటు గణపారం కానీ, తుమ్మలపల్లి, నర్రవారిపాలెం, ఇటు పేర్లపాడు 4 పంచాయతీలు మునిగిపోతుంది కనుక మరి మీరు దయచేసి 100 ఎకరాలు సరిచేసి దాన్ని ఎడల్పుగా కాలువ తీసి దాన్ని సుఖంగా ఉంటాం. లేకపోతే ఇప్పుడు 400 ఎకరాలు 500 ఎకరాలు మునిగిపోతుంది మొత్తం. పాలకొండ పార్వతీపురం మన్యం జిల్లాలోని శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 11 రోజుల పాటు ఈ ఉత్సవాల సమయంలో భక్తులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అమ్మవారి నిజరూప దర్శనం పొందవచ్చు. భక్తులు క్యూ లైన్లలో వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలను జరిపించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. జూనియర్ కాలేజీ సమీపంలో భారీ వర్షం కారణంగా వాగు పొంగి రోడ్డు మీద చేరింది. గుంటూరు పర్చూరు రోడ్లపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనదారులు సుదీర్ఘ ఆలస్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా రోడ్డు మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అడ్డంకిగా మారింది. బ్రో ఏంది బ్రో నీళ్ళు కూర్చొని ఉండే కొద్ది వరద వస్తుందా?
కృష్ణా జిల్లా విజయవాడ ఆంధ్రప్రదేశ్ పీఎంపీ ఆర్ఎంపీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ నాయకుడు జనార్దన్ ఆర్ఎంపీలు లేని ఆరోగ్య వ్యవస్థను ఊహించలేనని తెలిపారు. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్ఎంపీ వ్యవస్థ ఉన్నదని, వారి కృషిని ప్రజాసేవలో కొనియాడినట్లు పేర్కొన్నారు. గ్రామీణ వైద్యుల దశాబ్దాల కృషికి ప్రభుత్వం గుర్తింపు రావడానికి తనంతట తాను కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో కృష్ణా జిల్లా ఫెడరేషన్ నాయకులు, గ్రామీణ వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేశారు. స్వతంత్రం ముందు నుంచి ఉంది. ఒక రాష్ట్రంలో ఒక దేశంలో ఉంది కాదు, ప్రపంచమంతా ఉంది. మానవాళి పుట్టాక అవసరార్థం ఈ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వ్యవస్థ పుట్టింది. ఆ కాలంలో MBBS లేనప్పుడు నేచురోపతినో ఆయుర్వేదమో ఇంకో వైద్యమో చేస్తూనే ఉన్నారు కదా. అప్పుడు 7 డిగ్రీలు ఉన్నాయి, మనుషులు బతికించారు. అలా ఆర్ఎంపీలు లేని ప్రజారోగ్య వ్యవస్థను ఊహించలేము. చరిత్ర చూస్తే స్వతంత్రం వచ్చినప్పుడు మనకి 10% డాక్టర్లు ఉన్నారు కనుక మీలాగా గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేసేవాళ్ళు అందరికి శిక్షణ ఇచ్చారు. 78 దాకా ఇచ్చి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.